హాయ్ అండి. ఈరోజు మన ఛానల్‌లో అయితే చికెన్ బిర్యానీ చేయబోతున్నాము. దాని ప్రాసెస్ ఇక్కడ చూపిస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే చెక్క, లవంగాలు, టమోటా, ఎర్రగడ్డ, పుదీనా, కొత్తిమీర, కర్డ్, దంచి పెట్టుకున్న కొబ్బెర, అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి. ఇవన్నీ కావాలి. దాని తర్వాత చికెన్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు తిరగబాత కోసం తవరా పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యేలోపు మా చరణ్ అయితే వచ్చినాడు. ఇట్ ఈస్ కామన్ అండి. మా చరణ్ ప్రతి వీడియోలో ఎంట్రీ అయితే ఇస్తాడు. ఎగ్ అయితే తెచ్చుకున్నాడు. అదైతే ఒలిచి ఇస్తూ ఉన్నాను నూనె కాగేలోపు. ఇక్కడైతే సరదాగా నేను మా చరణ్ మాట్లాడుకుంటూ ఎగ్ అయితే ఒలిచి ఇచ్చానండి. అదైతే తింటున్నాడు ఇక్కడ. ఎక్కడికో రా రా అని అయితే నన్ను పిలుస్తూ ఉన్నాడు. అందుకే నేను మా ఆయనను చూసి నవ్వుకుంటున్నాము. ఇక్కడ వస్తువులన్నీ తీసి కింద పెట్టేస్తూ ఉంటాడండి. నిన్న గుమ్మడికాయ వీడియోలో మేము గుమ్మడికాయ అయితే జిగిరాం కదా! అలా చేస్తానని ఇప్పుడైతే సింబాలిక్‌గా మా చరణ్ అదే తీసుకొని అయితే చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నాడు బండ మీద కూర్చొని ఎగ్ అయితే తింటూ ఉన్నాడు. ఇంతలోపు ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇంక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందు చెక్క వేశాను. చెక్క, లవంగాలు, దాని తర్వాత బిర్యానీ ఆకు కూడా వేశానండి. ఇవి 3 బాగా వేగిన తరువాత ఉల్లిపాయలైతే వేసుకుంటున్నానండి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఉల్లిపాయలైతే వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒక 3-4 స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి. కొంచెం మసాలా పడితేనే బిర్యానీ బావుంటుంది. లేదంటే ఏం బావుండదు. చాలా చప్పగా ఉంటుంది. అందుకోసమే మేము మసాలా కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాము. ఎప్పుడో కదా అండి చేసుకునేది. మేమైతే రోజు చేసుకోం కాబట్టి తిన్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ బాగా వేగిన తర్వాత టమోటా అయితే వేసుకుంటున్నానండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనము. ఆ టమోటా అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు. టమోటో అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే కల్లుప్పు వేసుకుంటున్నానండి నేను. కల్లుప్పు ఎందుకంటే బాగా టమోటా అయితే తొందరగా ఉడుకుతుంది. సో మనం కల్లుప్పు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మూత అయితే పెట్టుకుంటున్నానండి తొందరగా ఉడుకుతుంది కాబట్టి. ఇప్పుడైతే చికెన్ పక్కకు తీసుకుంటున్నాను. చికెన్కి అయితే ముందుగానే ఘాట్లు పెట్టించుకొని వచ్చాడు మా ఆయన బాగా మసాలా పట్టేదానికి. అవే ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ పసుపు తీసుకున్నాను. దాని తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నానండి నేను. దాని తర్వాత కారం కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీరు ఎంత తినగలిగితే అంత అయితే తీసుకోండి కారము. నేను తీసుకున్నంతే తీసుకోవాల్సిన అంత అవసరం ఏం లేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ అయిపోవాలండి ఈ మిశ్రమము. దాని తర్వాత నేనైతే చికెన్ అయితే వేసుకున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత మసాలాలో అయితే బాగా మిక్స్ చేశాను. ఎక్కువ కలబెట్టకూడదండి ఎందుకంటే ముక్క విరిగిపోతుంది. ఇప్పుడు ఆ ముక్కలు అయితే ఉడికేలోపు నేనైతే బియ్యం కొలిచి పోసుకుంటున్నానండి. ఆ చెమ్ముతో నాకైతే 1.5 వచ్చాయి. దాన్ని బట్టి నేనైతే వాటర్ వేసుకున్నాను. 1.5కి నేను 2.5 వేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వాటర్ అయిపోతే బాగా మెత్తగా అయిపోతుంది అన్నము. ఇక్కడైతే బియ్యం నానబెట్టుకొని వడేసుకుంటున్నాను.
ఇక్కడైతే మా ఆడబిడ్డ వచ్చేసి మసాలాలో ఉన్న ముక్క అయితే తీసుకొని పోతుంది. అందుకే ఇక్కడ నవ్వుకుంటున్నాము. ఆమెకు అలా తినడం అంటేనే ఇష్టము. చెప్పాను కదా వాటర్ అయితే 2½ తీసుకున్నానని. అదే ఇక్కడ పోసుకుంటున్నానండి. బాగా ముక్క అయితే ఉడికిపోయింది. సెకండ్‌ది కూడా వేసుకున్నాను. ఇంకా హాఫ్ వేసుకుంటాను. హాఫ్ కంటే కొంచెం తక్కువగానే తీసుకున్నాను. ఎందుకంటే అన్నం మెత్తగా అయితే బాగుండదు కదా! కొంచెమన్నా పొడి పొడిగా ఉండాలనేసి. ఇప్పుడైతే వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నానంతా. మిక్స్ చేసుకొని లిడ్ అయితే పెట్టుకున్నాను. ఈ పక్కన చికెన్ కర్రీ చేస్తున్నాను. మా ఆయన అది తీయొద్దంటే కూడా తీసేశాడు వీడియో అయితే. ఇక్కడైతే వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయిందండి. చూసారు కదా! బుడగలైతే వచ్చేస్తుంది. ఇప్పుడైతే రైస్ మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా! అదైతే దాంట్లో వేసేసాను. వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టుకుంటున్నానండి. ఫస్ట్‌లోనే హై ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోకూడదు. బాగా మెత్తగా అయిపోతుంది. ఫస్ట్ హై ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత మళ్ళా లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అప్పుడు నాకైతే ఇలా అయిందండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను పైకి కిందికి. ఎందుకంటే కింద ఉండేది ఉడికిపోతుంది. పైన ఉండేది సరిగా ఉడకదు కాబట్టి మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు అయితే లిడ్ పెట్టుకున్నానండి. లిడ్ పెట్టుకున్నాక ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను పైన గార్నిష్ కోసము. రైస్ అయితే ఫుల్ కుక్ అయిపోయింది. ఇంక సర్వ్ చేసుకోవడమే. ఇక్కడైతే ప్లేట్‌లో పెట్టుకుంటున్నాను రైస్ అయితే. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. బావుంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇక్కడైతే నేను తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. బాగుండింది. చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ. ఇంతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోనైతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే. బాయ్.